హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ 2026 నూతన సంవత్సరపు యొక్క మొదటి ఆదివార కూడికకు వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు. ప్రభు మనల్ని ఆశీర్వదించునుగాక. పరిశుద్ధాత్మ దేవుడే మనతో మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. అందరు సంతోషంగా హల్లెలూయా గట్టిగా అలాగే హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క బిడ్డలు ఎవరంటే మారు మనసును పొంది వాక్యానుసారంగా బాప్తిజమును పొంది పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడి అపోస్తుల యొక్క బోధ యందును అపోస్తుల యొక్క ప్రార్థన చేయుట యందును అపోస్తుల యొక్క రొట్టె విరుచుట యందును సహవాసమందును ఎడతెగగా నిలిచిన పరిశుద్ధులు, లోకములో నుండి దేవుని కొరకు ప్రత్యేకపరచబడిన పరిశుద్ధుల గుంపు. వేటిని మనం మానుకోకూడదు. మన జీవితంలో వేటిని మనం మాని వేసుకోవాలి. ఈ సంవత్సరం అంతా పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. మన ఇల్లు దీవించబడాలి, మన పిల్లలు దీవించబడాలి, మన పరిచర్య దీవించబడాలి. మనము దేవుని చేత ఆశీర్వదించబడాలంటే మనము మాని వేసుకొనని కొన్ని అనుభవాలను మనము కొనసాగించాలి. ఆమె చెప్పండి హల్లెలూయా. మనం వేటిని మనం కొనసాగిస్తే దేవుడు యొక్క ఆశీర్వాదము తలుపులు మనకు తెరవబడతాయి. దేవుని యొక్క ఆత్మ అనుభవాలను మనం అనుభవిస్తామంటే కొన్ని వాక్యంలో నుండి నేను చెప్తాను. మొదటిగా మనము దేనిని ప్రతిరోజు చేయవలసిన పని, ప్రతి క్షణము చేయవలసిన పని, మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రభు వచ్చు దినము వరకు మనం చేయవలసిన కొన్ని బాధ్యతతో కూడిన ఆ ఉన్నతమైన పనులను మనం మాని వేసుకొనకూడదు. వేటిని మనం మాని వేసుకొనకూడదంటే మొదటిగా దేవుని స్తుతించుట మనం మానకూడదు. రెండవదిగా దేవుని సన్నిధిలో ప్రార్థించుట మనం మానివేయకూడదు. మూడవదిగా దేవుని యొక్క దైవ వాక్యమును ధ్యానించుటయు, చదువుటయు, వినుటయు, గైకొనుటయు మనం మాని వేయకూడదు. నాలుగవదిగా దేవుని ఇల్లు అనబడుతున్న దేవుని మందిరములో, దేవుని సంఘములో పరిచర్య చేయుట, దేవునికి సేవ చేయుట, దేవునికి పని చేయుట మనం ఎన్నటెన్నటికీ మానివేయకూడదు. హల్లెలూయా హల్లెలూయా. ఇవి చాలా ప్రాముఖ్యమైనవంటే ఇవి నీ జీవితంలో మనం చేస్తే చాలు, దేవుడు ఆశీర్వాదాలు మనపై దేవుడు కుమ్మరిస్తాడు. అందరు చెప్పండి హల్లెలూయా. అందరు చేద్దాం హల్లెలూయా. మొట్టమొదటి అనుభవాన్ని ఈ దినం మనం ధ్యానం చేద్దాం. ఏమి మానివేయకూడదు? మొదటిగా అందరు చెప్పాలి నోరు తెచ్చి, దేవునిని స్తుతించుట మానివేయకూడదు. స్తుతించుట మానివేయకూడదు. స్తుతి, స్తోత్రం, హల్లెలూయా అనే ఆ అనుభవాలు మనలో నుండి తొలగిపోకూడదు. మనలో నుండి స్తుతి, స్తోత్రం, హల్లెలూయా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనే ఈ ఉన్నతమైన అనుభవాలు మనలో ఎల్లప్పుడూ అవి ఇమిడి ఉండాలి. ఎల్లప్పుడూ మనం స్తుతించాలట. ఎల్లప్పుడూ దేవునికి స్తోత్ర గానములతో ఆరాధన చేయాలట. అలా స్తుతించడము దేవునికి ఇష్టమైన బలి అర్పణ. ఆమె చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. పరలోకములో కూడా ఎల్లప్పుడూ చేసేది ఏంటి తెలుసండి? వారు మానక దేవునిని స్తుతిస్తున్నారు. లూకా సువార్త 2వ అధ్యాయం 14వ వచనం.
సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ. ఎవరంటున్నారు ఈ మాటలు? దేవదూతలు అంటున్నాయి కదండి. పరలోకములలో సర్వోన్నత స్థలం అనగా దేవుడు నివసించే స్థలములో నిలిచి ఉన్న దేవదూతల సమూహం ఏం చేస్తుంది తెలుసండి? మానక ఏం చేస్తున్నారండి? పరిశుద్ధుడు 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 అని మానక దేవుని స్తుతిస్తున్నారు. అంటే పరలోకములో ఒక శబ్దం, పరలోకములో ఒక ధ్వని. ఏంటిది ఆ ధ్వని? స్తుతి స్తోత్రం అనే ధ్వని. హల్లెలూయా. ఇంకా మీకు చదివిస్తాను. హెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనం. హెజ్కేలు గ్రంథం 3:12. అంతలో ఆత్మ నన్నెత్తుకొని పోగా యెహోవా ప్రభావమునకు స్తోత్రము కలుగును గాక అను శబ్దం ఒకటి ఆయన ఉన్న స్థలము నుండి ఆర్భాటముతో నా వెనుక పలుకు వింటిని. ఎక్కడికి వెళ్ళి ఆ శబ్దము? సర్వోన్నతుడైన దేవుడు నివసించే స్థలములో ఒక శబ్దమును వింటున్నారు. ఎవరు? ప్రవక్తయగు హెజ్కేలు. ఏమని ఆ శబ్దము? యెహోవాకు స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పరలోకములో జరుగుచున్న పరిచర్య ఏమిటి? పరలోకములో జరుగుచున్న బలి అర్పణ ఏమిటి? పరలోకములో దేవదూతలు చేయుచున్న ఆ ఘనమైన పరిచర్య ఏంటి తెలుసండి? దేవునికి స్తోత్రం, దేవునికి స్తుతి, హల్లెలూయా అని వారు ఏం చేస్తున్నారండి? దేవుని స్తుతిస్తున్నారు. పరలోకములో స్తుతి కలుగుతున్నది. దేవునికి ఏ సింహాసనం కావాలట? స్తుతుల సింహాసనం. హల్లెలూయా. నువ్వు బంగారముతో చేసిన సింహాసనం వేసిన దేవునికి ఇష్టపడడు, కానీ నీవు దేవునికి స్తుతి స్తోత్రం అనంటే అది ఒక సింహాసనంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఆ సింహాసనం మీద దేవుడు కూర్చుండి ఆయన నిన్ను పరిపాలన చేస్తాడు, ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను దీవిస్తాడు, ఆయన నిన్ను మేలుతో నింపుతాడు. ఇంకొంచెం లోతుగా వెళ్తే మీకు ఎల్లప్పుడూ ఇది అర్థం కావాలి. స్తుతి అంటే మీకు అర్థం కావాలంటే, స్తుతి అంటే దేవునిని గణపరచుట. స్తుతి స్తోత్రం అంటే ఏంటిదండి? దేవునిని గణపరచుట, లేక దేవునిని కొనియాడుట, దేవునిని మహిమపరచుట. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 2 విషయాలు చెప్పాను. పరలోకంలో ఏం జరుగుతుంది? అందరూ చెప్పాలి. స్తుతే జరుగుతుంది. స్తుతి అంటే ఏంటిది? దేవునిని మహిమపరచుట, దేవునిని కొనియాడుట. ఇప్పుడు మనము దేవునికి కొనియాడినప్పుడు, దేవుని మహిమపరిచినప్పుడు, దేవుని సన్నుతించినప్పుడు ఆయనను ఆశీర్వదించకుండా మానుతాడా? చెప్పండి అందరూ. అట్లా నోరు తెరిచి చెప్దాం, మానడు. హల్లెలూయా. ఇప్పుడు ఈ 2026 సంవత్సరంలో ఈ మొదటి ఆదివార దినం 4వ దినమున దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మీతో అందరితో మాట్లాడుతున్న మాటను తెసండి. మనము ఈగ మొదలుకొని స్తుతి చెల్లించడము మానివేసుకునే స్థితిలో మనం ఉంటే మనం ఎక్కువగా స్తుతి చెల్లించడానికి తీర్మానం చేసుకుందాం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రగానం చేయడానికి తీర్మానం చేస్తుంది. దేవుని ఆరాధన చేయొచ్చు, స్తుతించండి. పాటలు పాడుతూ దేవుని స్తుతించాలి. స్తుతించడం ద్వారా దేవుడు ఆత్మ కార్యాలు మన గృహాలలో జరుగుతాయి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అందరూ చెప్దాం హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఇది 2 విషయాలు చెప్తాను ఈ దినం మీకు స్తుతులలో. 1, దేవునిని ఎలా స్తుతించాలి మనము. 2వది, దేవుని స్తుతిస్తే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు ఏంటి. ఈ 2 మూటలను మీరు పట్టుకొని వెళ్ళి మీ ఇంట్లో వాటిని విప్పుదురుగాక. ఏ మూటలు? స్తుతి మూటలు. హల్లెలూయా. ఇక్కడ ఏం బంగారం మూటలు లేవు, బియ్యం బస్తాల మూటలు లేవు, కానీ స్తుతి మూటలు పట్టుకొని మీరు ఇంటికి వెళ్ళాలి. ఆమేన్. ఆ మూటలు మీ కుటుంబ ప్రార్థనలో విప్పాలి. మీరు నడిచినప్పుడు స్తుతి పాడాలి, కిచెన్లో స్తుతి ఉండాలి, బండెక్కిన స్తుతించాలి, మీరు ఎల్లప్పుడూ నోటితో స్తుతిస్తూ ఉండాలి.
హల్లెలూయా. స్తుతించాను కానీ హెడ్ ఫోన్స్ పెట్టుకుని స్తుతించకండి. ఒకవేళ హెడ్ ఫోన్స్ పెట్టి స్తుతించుకుని పక్కన ఉన్న వాళ్ళు నీకు అర్థం కాదు. కాబట్టి మనం స్తుతించదాం. హల్లెలూయా. నేను అంటున్నాను, పరిశుద్ధాత్మ దేవుని నిలబడి దేవుడి సంవత్సరం ప్రతి కుటుంబంలో నీతి సూర్యుడని యేసు ఆశీర్వాదాలు సమృద్ధిగా కుమ్మరించబడును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పు గట్టిగా హల్లెలూయా. స్వరమెత్తి హల్లెలూయా. హల్లెలూయా. మీ దుఃఖము సంతోషంగా మారాలన్నా, మీ మార మధురంగా మార్చబడాలన్నా, మీ చీకటి వెలుగుగా మార్చబడాలన్నా, మీ అవమానములు సన్మానంగా మార్చబడాలన్నా, మీ జీవితంలో ఉన్న ప్రతి బూడిద పూదండగా మార్చబడాలన్నా, మీ ఒంటరి స్థితి 10,000 మంది జన్మగా మార్చబడినా, మీ దీన స్థితి సంపన్న స్థితిగా మార్చబడాలన్నా, మీ వ్యాధి తొలగిపోయి మీరు ఆరోగ్యవంతులుగా మార్చబడాలన్నా, మీ ఘనహీనత తొలగిపోయి ఘనముగా మహిమపరచబడాలన్నా, మీరు మొట్టమొదటిగా మానివేయకుండా వలసినది, ఎల్లప్పుడూ చేయవలసింది దేవుని స్తుతించుట అనేది అనుదిన పరిచర్యగా మీ జీవితంలో ఉండాలి. ఆమేన్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. మొదటిగా దేవుని ఎలా స్తుతించాలంటే, దేవుని నామమును ఒప్పుకొనొచ్చు ఆయనను గణపరచాలి. చదవనే మాట ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము. స్తుతి యాగమును చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు. చాలండి ఆ మాట. ఆయన నామాన్ని మనం ఏం చేయాలి? ఒప్పుకొనుచు స్తుతించాలి. ఇప్పుడు పరలోకములో దేవదూతలు ఎలా ఆరాధిస్తున్నారు? చదవండి మాట. యెషయా గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. గాన ప్రతిగానములు చేయుచును. ఎలా గానిస్తున్నారు? ఎలా స్తుతిస్తున్నారు? ఎలా పాటలు పాడుతూ దేవుని ఆరాధిస్తున్నారండి? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అనేది ఆయన యొక్క నామం. ఇప్పుడు యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని వారు ఆయన నామాన్ని ఒప్పుకుంటూ దేవుని స్తుతిస్తున్నారు. ఇప్పుడు హెబ్రీ గ్రంథకర్త అయిన అపోస్తలుడైన పౌలు గారు కూడా అంటున్నారు, ఆయన నామమును ఒప్పుకొనుచు స్తుతియాగము చేయాలి. ఈ దినమున సంఘమ విశ్వాసులారా, ఆయన నామాన్ని తలపోయాలి. నువ్వు ఆయన నామాన్ని తలపోయడం అంటే తెలుసా అండి? ఆయన నీ దేవుడు ఎలాంటి వాడు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ ఎలాంటి దేవుడు నువ్వు నమ్ముకున్నావు? ఎంత గొప్ప దేవుని నువ్వు ఆరాధిస్తున్నావు? నీ దేవుని నామములు ఎన్ని ఘనమైన నామములు ఉన్నవి. ఆయన చేసిన ఆ శూర కార్యాలు జ్ఞాపకం చేసుకోండి. ఆయన సర్వశక్తి గల దేవుని యొక్క సన్నిధిని జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, నువ్వు పరిశుద్ధతలో మహనీయుడువయ్యా, నువ్వు గొప్ప దేవుడవయ్యా, నువ్వు సర్వలోకానికి చక్రవర్తివయ్యా, నువ్వు సర్వశక్తుడువయ్యా, నీవు మహిమోన్నతుడవయ్యా, ఎవరూ సమీపించరని తేజస్సులో అమరత్వం కలిగిన దేవుడవయ్యా, నీవు మంచి దేవుడవయ్యా, దీర్ఘశాంతుడవయ్యా, ఎబెనేజరుగా నీవు మాకు సహాయం చేసిన దేవుడవయ్యా, ఇమ్మానుయేలుగా నీవు మాకు తోడై ఉన్న దేవుడవయ్యా అని మనము మన దేవుని నామాన్ని ఒప్పుకొనుచు దేవుని స్తుతించాలి. హల్లెలూయా. హల్లెలూయా. మనం మౌనంగా ఉండకూడదు. దేవుని కీర్తన భాగం రాయి, నువ్వు నోరు తెరిచినలా నేను దానిని బాగుగా నింపేదన్నట్టు. కొంచెం కాదటండి, ఎంత కట్టండి? బాగు. నువ్వు నోరు దేని కొరకు తెరవాలి తెలుసండి? దేవుని నామాన్ని ఘనపరచుటకు నువ్వు తెరవాలి. పరిశుద్ధుడానికి స్తోత్రం, సర్వాధికారికి స్తోత్రం, అనంత జ్ఞాని అయిన దేవానికి స్తోత్రము అని ఒక్కొక్క నామాన్ని ఘనపరచాలి. ఈ దినాలలో మనం మౌనంగా ఉండకూడదు. దేవుని బిడ్డలారా, కుటుంబ ప్రార్థనలో మనం కూర్చున్నప్పుడు, సంఘానికి ఆరాధనకు వచ్చినప్పుడు, వ్యక్తిగతంగా నువ్వు మోకరించి ప్రార్థనలో దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు, ఆయన పాద పీఠ యొద్ద నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు చేయవలసిన స్తుతి యాగములో మొదటి పని ఏంటి తెలుసండి? ఆయన నామాన్ని నువ్వు ఘనపరచాలి.
పూర్ణ బలముతో ఆయన నామాన్ని ఘనపరచాలి, పూర్ణ శక్తితో ఆయన నామాన్ని ఘనపరచాలి, పూర్ణ ఆత్మతో ఆయన నామాన్ని ఘనపరచాలి. ఇది మొదటిగా మనం చేయవలసిన పని. స్తుతి అనేది దేవునికి ఇచ్చేది కదా. దేవునికి ఏమిస్తే రుణం చెల్లించగలుగుతాము? ఆయన బలిని కోరే దేవుడు కాదు కదా, ఆయన అర్పణములను కోరే దేవుడు కాదు కదా. ఆయన మన నోటితో ఆయన నామాన్ని సన్నుతించే వారమై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు నా నోట ఆయన నామమును సన్నుతించెదను అని మాట కూడా ఉంటుంది. ఈ దినమున ఈ దినము నుండి పరిశుద్ధాత్మ దేవుని మీతో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు. ఆ మందిరములో జరిగే ఆరాధన టైపులో ఎవరు ఒకవైపు చూడకూడదు. మీ కుటుంబ ప్రార్థనలో దిక్కులు మనం చూడకూడదు. వ్యక్తిగతంగా మనం ప్రార్థనలోకి వచ్చినప్పుడు కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని ఒప్పుకుంటూ పరిశుద్ధుడానికి స్తోత్రం, సర్వాధికారికి స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రములని ఒక అరగంట సేపు నువ్వు అలా దేవునికి స్తుతులు చెల్లించినప్పుడు ఆ స్తుతులు స్తోత్రాలు గణపరిచే విధానమే ఆయనకు ఒక సింహాసనంగా మార్చబడుతుంది. అందరూ చెప్పండి హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండవదిగా దేవుని ఎలా స్తుతించాలి తెలుసండి? 103వ కీర్తన 1 నుండి 3 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవక దేవుని స్తుతించాలి. రెండోదిగా మనం ఎలా స్తుతించాలి? దేవుడు చేసిన మేలులను తలపోయుచు స్తుతించాలి. దేవుడు ఎన్ని మేలులు చేశాడు నీ జీవితంలో? గత 2025 సంవత్సరం అంతయు నిన్ను కాపాడాడు కదా. అందును బట్టి అయ్యా నువ్వు నన్ను, నా కుటుంబాన్ని గత సంవత్సరం అంతా కాపాడి ఒక నూతన సంవత్సరములోకి నాకు సజీవుడిగా నాకు ఇచ్చిన ఈ ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి నీకు స్తోత్రమయ్యా అని దేవుడు చేసిన మేలుని మనం స్తుతించాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చెప్పను దేవుని బిడ్డలారా, దేవుని కుటుంబంలో ఎన్ని మేలులు చేశాడు? మేలు చేశాడో చేయలేదు దేవుడు, దానికి మంటి స్తుతించాలి. అయ్యా నా బిడ్డకి ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీకు స్తోత్రమయ్యా, నాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీకు స్తోత్రమయ్యా, నా కుటుంబంలో మీరు చేసిన అయ్యా అద్భుతాలు బట్టి స్తోత్రాలయ్యా, అయ్యా నా పిల్లలకు గర్భఫలం ఇచ్చావయ్యా, మంచి వివాహాలు జరిగించావయ్యా నీకు స్తోత్రమయ్యా, మంచి ఉద్యోగం ఇచ్చావయ్యా నీకు స్తోత్రమయ్యా. అయ్యా గత దినాలలో ఎన్నో రకాలుగా మేము ప్రయాణమై వెళుతున్నప్పుడు మా కళ్ళ ముందు ఎన్నో యాక్సిడెంట్లు జరిగినా కూడా యాక్సిడెంట్ల నుండి నువ్వు మమ్మల్ని తప్పించవయ్యా నీకు స్తోత్రమయ్యా అని మనం చెప్పాలి. ఇంకా మేము చేసే ఉద్యోగములో ప్రభువా మా ఉద్యోగమును చేతుల కష్టార్జితాన్ని దీవించి మమ్మల్ని పోషించవయ్యా, మా అవసరతలు తీర్చవయ్యా అని మనం స్తుతించాలి, దేవాన్ని స్తుతించాలి. మిరియాము దేవుని ఏం చేసిందండి? స్తుతించింది. ఎప్పుడు? ఎర్ర సముద్రము 2 పాయలుగా దేవుడు చీల్చినప్పుడు ఇశ్రాయేలు అందరూ మిరియాము దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ ఏం చేసింది? అయ్యా నీవు మా కొరకు సముద్రాన్ని చీల్చావయ్యా, హల్లెలూయా. ఆరిన నేలగా దానిని మార్చి దానిని మాకు రహదారిగా మార్చి ఇదిగో మమ్మల్ని తరుముచున్న ఐగుప్తు సైన్యాన్ని మరలా ఎర్ర సముద్రములో ముంచివేసి మమ్మల్ని కాపాడవయ్యా అని ఇశ్రాయేలీలు దేవుని నామాన్ని స్తుతిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినమున మనం అలా స్తుతించాలి. దేవుడు నాకేం చేశాడు? ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా. దేవుడు 10 మేలులు చేస్తాడు, ఒక విషయంలో దేవుడు దుఃఖాన్ని కలుగజేస్తాడేమో, కానీ మనం 10 మేలులు మర్చిపోతాం. ఆ ఒక్క దుఃఖం కొరకే మనం దేవుని స్థితిలో ప్రార్థన చేస్తాం. నువ్వు మేలులను జ్ఞాపకం చేసుకో ఒకసారి. ఒకప్పుడు నీ స్థితి ఎలా ఉండే, ఇప్పుడు మన స్థితిని దేవుడు ఎలా మార్చాడు. ఒకప్పుడు నా పరిస్థితి ఎలా ఉండే, ఇప్పుడు నా పరిస్థితులు ఎలా మార్చాడు. ఒకప్పుడు నా భర్త స్థితి ఎలా ఉండే, ఇప్పుడు నా భర్త స్థితి ఎలా మార్చాడు నా దేవుడు. ఒకప్పుడు నీ కన్నీళ్లతో విజ్ఞాపన చేసిన ప్రార్థనలకి దేవుడు మా స్థితిగతులు మార్చాడు అని నువ్వు దేవుని సన్నిధిలో
దేవుడు చేసిన ఒక్కొక్క మేలుని మన జ్ఞాపకము చేసుకుంటూ మనం స్తుతించాలి. అందుకే అంటాడు కదండి, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మనకు, ఒక వ్యక్తియే మనకు సహాయం చేస్తే చాలా వందనాలయ్యా అని చెప్తాం. అంతకంటే సర్వశక్తి గల దేవుడు అనుదినము కంటికి కనుపాప వలె మనల్ని, మన కుటుంబాన్ని ఈ భయంకరమైన రోజులలో, ఈ దినములు చెడ్డవిగా ఉన్న దినాలలో మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని, మన ఉద్యోగ స్థలాలలో, మన ఆత్మీయ జీవితాలను అన్ని విధాలుగా మనల్ని కాపాడుతూ పరలోకము కొరకు మనల్ని సిద్ధపరచుచున్న దేవుణ్ణి ఇంకెంతగా మనసారా స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ దినమున ఆయన చేసిన ఉపకారములు, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, చెప్పలు పెడదాం. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా, వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. హల్లెలూయా. దేవుని ఎలా స్తుతించాలంటే, రెండవదిగా ఆయన చేసిన మేలులను, ఉపకారములను తలపోయొచ్చు జ్ఞాపకము చేసుకుంటూ జీవము గల దేవుని మనం స్తుతించాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. మూడవదిగా మనం ఎలా స్తుతించాలో చదవండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 21, 22 వచనాలు. నేను గర్భములో నుండి, నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. ఇక్కడ యోబు భక్తుడు దేవుని ఏం చేస్తున్నాడంటే స్తుతిస్తున్నాడు. ఎలా దేవుని స్తుతిస్తున్నాడు తెలుసండి? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకి స్తోత్రము కలుగునుగాక. యెహోవా ఏమిచ్చెను యోబుకి, ఏమి తీసుకున్నాడు? యోబుకి దేవుడు విస్తారమైన పేరు ప్రఖ్యాతలను దేవుడిచ్చాడు. ఆమేన్. యోబుకి పిల్లలను దేవుడు ఇచ్చాడు. యోబుకి ఊజు దేశములో గొప్పవాడు అనే పేరును, సాక్ష్యాన్ని దేవుడిచ్చాడు. యోబుకి ఆస్తులను, పశువులను, ఒంటెలను, ఎద్దులను దేవుడు ఇచ్చాడు. యోబు కుటుంబము చాలా సంతోషంగా గడుపుతున్న ఇవన్నీ దేవుడు యోబుకిచ్చాడు. యోబు సమాజంలో ఉన్న అందరూ వందనాలు చెప్తున్నారు. యోబు పిల్లలకి ఘనత, ఆశీర్వాదం, దీవెన, మేలులు, సుఖ సంతోషములు, ఆస్తిపాస్తులు లోకములో ఉన్నదవన్నీ యోబు కూడా వాటన్నిటినీ అనుభవించుచున్నాడు. వీటితో పాటు యోబు దేవుని సన్నిధిలో ఎలాగున్నాడండి? భయభక్తులు గలవాడై యథార్థవంతుడును, పరిశుద్ధుడును, న్యాయవంతుడును, దేవునిని మాత్రమే ఆరాధించే ఒక మంచి భక్తిపరుడుగా జీవిస్తున్నవాడు యోబు గారు.
అలా దేవుని ఇష్టంలో జీవిస్తూ అన్ని దేవుడిచ్చిన యోబుని ఏం చేశారు తెలుసండి? ఒకసారి అపవాది దేవుని యొక్క ఆ సన్నిధిలో మీటింగ్ జరుగుతున్నప్పుడు ఆ స్థలానికి వచ్చినప్పుడు దేవుడు ఆ సాతానుతో అంటూ, నువ్వు ఎక్కడికి వెళ్ళి వచ్చావు? ఈ దేవదూతల మీటింగ్ అంటే నేను భూమి మీద ఇటు అటు తిరుగులాడుతూ వచ్చానన్నాడు. అప్పుడు దేవుడు ఆ అపవాదితో అంటున్నాడు, భూమి మీద నా సేవకుడైన యోబు గురించి నీకు తెలుసా అనంటే, యోబు భక్తిపరుడు, అతని వంటి వాడు భూమి మీద ఎలాంటి వాడు ఎవడును లేడు అని దేవుడు చేత సాక్ష్యం పొందాడు. దేవుని ఇంకో కంచెలో నిలబడిన వ్యక్తి దేవుడు కంచె వేసి కాపాడుతున్నాడు. అయితే అప్పుడు యోబుతో ఈ సాతాను ఉంటున్నది, ఊరికయే నీకు ఆయన భక్తి చేస్తున్నాడా? ఒకసారి నువ్వు కంచె తీసి చూడు, అతనికి నీవిచ్చినవన్నీ తీసుకో ప్రభు, అప్పుడు నేను ప్రేమిస్తే, నిన్ను గణపరిస్తే, నిన్ను ఆరాధిస్తే అది నిజమైన భక్తి అనంటే, ఒక్కసారి నా చేతికి అప్పగించి చూడు, అది నిజమైన భక్తో కాదో అప్పుడు తెలుస్తుందని దేవునితో ఈ అపవాది ఏం చేసిందండి? సంభాషణ చేస్తూ యోబు విషయంలో ఫిర్యాదును చేస్తున్నది. అయితే తీసుకో, ఇగో నేను అతని చేతికి అప్పగిస్తున్నానని సాతాను చేతికి దేవుడు ఏం చేశాడని యోబుని కానీ అతని ప్రాణాన్ని మాత్రం నీవు ముట్టకూడదును అని దేవుడు చెప్పి ఉన్నాడు. అప్పుడు సాతానుడు అన్ని రకాలుగా ఏం చేశాడండి? అతన్ని బాధ పెట్టాడు. చివరికి తన శరీరంలో కూడా ఏం కలిగిందండి? బాధ కరుగు కురుపుల వ్యాధి కూడా కలిగింది. ఇవన్నీ కలిగిన తర్వాత కూడా అన్నీ పోయిన తర్వాత ఆయన అంటున్నాడు, ఇక ఇప్పుడు దేవుని స్తుతిస్తున్నాడు. అన్నీ ఉన్నప్పుడు దేవుని ఎలా స్తుతించాడో, అన్నీ కోల్పోయిన తర్వాత కూడా బూడిదలో కూర్చొని చిల్లపెంకుతో గీక్కుంటూ దేవుని అంటున్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకునేను అని దేవుని స్తుతిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా కిందకి వస్తా అంటే అక్కడ రాయబడినది, యోబు నోటి మాటతో కూడా పాపము చేయలేదు. ఈ దినమున దేవునితో మాట్లాడుతున్నాడు. మూడవదిగా దేవుని ఎలా స్తుతించాలంటే, నువ్వు లాభములో మేలులో మాత్రమే కాదు దేవుని స్తుతించుట, ఒక్కొక్కసారి దేవుడు నీకు కన్నీళ్ళు అనే లోయలో దేవుని నడిపిస్తాడు, కష్టాలు అని లోయలో నేను నడిపిస్తాడు, బాధలు అనే లోయలో నేను నడిపిస్తాడు, వేదన కలిగిన స్థలములో నేను నడిపిస్తాడు. అన్ని రకాలుగా నీవు శ్రమ పెట్టబడతావు, బాధ పెట్టబడతావు, అవమానపరచబడతావు, ఆవేదనలకు గురి అవుతావు. నీతో ఉన్నవారే నిన్ను పరిహాసము చేస్తారు. నీతో జీవించిన వారు, నీతో కలిసి బ్రతికిన వారు, నీ మంచితనము, నీ యొక్క దైవికమైన భక్తి, నీలోన మంచి అనుభవాలు తెలిసిన వారే నువ్వు నీతిమంతుడవు, నిజాయితీ పరుడు అని ఎరిగి కూడా నీవు అవమానపరచబడుతున్నప్పుడు, అప్పుడు కూడా దేవుని మీద సనగక గొనుకయు, ఆ సమయమును కూడా, ఆ కష్టకాలములో, అవమానములు, బాధలలో కూడా దేవుని విడిచిపెట్టక, నీవు దేవుడు మేలులు చేసినప్పుడు స్తుతించిన మాదిరిగానే మరి రెట్టింపుగా కష్టకాలములో కూడా మనము దేవుని స్తుతించాలి. ఆమెన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అవమానములో కూడా నువ్వేం చేయాలండి? స్తుతించాలి. ఇప్పుడు కుటుంబములో నేను అంటున్నాను, దేవుని బిడ్డలారా, మనం మనుషులను దేవుని సన్నిధిలో కోల్పోయి, మనలో ఉన్న మన రక్త సంబంధాలు కాబట్టి, మన ఇంటిలో మన భర్తే కావచ్చు, మన పిల్లలే కావచ్చు, అది ఏదైనా సరే, మన నుండి వారు మరణించి ప్రభు దగ్గరికి వెళ్ళినా కూడా ఆ కష్టములో కూడా మనం దేవుని స్తుతించాలి. ఆమేన్. అప్పుడు నువ్వేం చెప్పాలి తెలుసండి? యెహోవా ఇచ్చెను నా కుమారుణ్ణి, యెహోవా తీసుకొనేను. యెహోవా నా కొరకు ఇంతవరకు తనను నాకు భర్తగా చేశాను, కాలం సంపూర్ణమైంది, నా భర్తను దేవుడు తీసుకునేను. దేవుడు నాకు బిడ్డనిచ్చాడు, మరలా తన బిడ్డను తీసుకునేను అని మనము దేవుని స్తుతించాలి. ఆమె చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం మేలు చేసాడో మనం సనగకూడదు, మనం దుఃఖపడకూడదు, మనం బాధపడకూడదు, మనం ఆవేదన పడకూడదు. మనం దుఃఖపడ్డాము, మనం బాధపడుతున్నాము, మనం కృంగిపోతున్నామంటే మనకు నిరీక్షణ లేనని అర్థం. మనం నిరీక్షణ గలవారం కదా. మన గురి ఎక్కడ? ఈ లోకంలో బ్రతుకుదామనా? కాదు కదా.
పరలోకంకి వెళ్తాం కదా, మన నిరీక్షణ కలిగి ఉన్నాం కాబట్టి మనం సంతోషంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనం అలా స్తుతించాలి దేవుని బిడ్డలారా, అలా దేవుని స్తుతించాలి. కష్టములో కూడా మనం ఏం చేయాలండి? దేవుని స్తుతించండి. అలాంటి పరిశుద్ధులు పాట రాశారు, కష్టముల యందు స్తుతింతు, నష్టముల యందు స్తుతింతు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంటిలో, నేను అంటున్నాను, నీ ఇంటిలో ఒక తెలియని ఆర్థిక సమస్య ఎదురైనా కూడా, అయ్యా ఎందుకు ఈ సమస్యలు వచ్చినాయని దేవుని మీద సనగక గునగక, దేవుని విషయంలో నువ్వు సందేహపడకుండా, ఇది దేవుడు అనుమతించిన శ్రమ అనుకొని, దేవుడు అనుమతించిన బాధ అనుకొని, దేవుడు అనుమతించిన వేదన అనుకొని, దేవుడే అనుమతించిన వ్యాధి అనుకొని, దేవుడే అనుమతించిన ఈ సమస్య అని, దేవుడు వారికి అనుమతించాడు, నేను అవమానపడాలి, నేను పరిహాసం చేయబడాలి, నన్ను అనేకులు తూలనాడాలి, నేను ఒంటరివాణ్ణి అవ్వాలని దేవుడు నన్ను ఈ శ్రమకు అప్పగించాడని మనం ప్రభుని బట్టి దేవుని స్తుతించాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇంట్లో 5 ఉంటారు, అందులో 4 ఒకవైపు ఉండి ఒక్కరు ఒకవైపు ఉంటే ఆ వ్యక్తి ఎంత బాధపడతాడు, ఎంత దుఃఖపడతాడు, ఎంత ఆవేదన కలుగుతుంది, ఎంత బాధ కలుగుతుంది. అప్పుడు ఆమె కోడలే కావచ్చు, ఆయన కొడుకే కావచ్చు, లేకపోతే బిడ్డే కావచ్చు, అది ఎవరైనా సరే, అప్పుడు మనం అనుకోవాలి, ఆ బాధలో కూడా మనం ఏం చేయాలి తెలుసండి? దేవుని మనం స్తుతించాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నీ ప్రాణమిత్రులే ఒక్కసారి నీకు ద్రోహం చేసి బాధ వేదన కలిగినప్పుడు మరలా నువ్వు వారితో దూషణ పాలు మాటలు మాట్లాడక నీ మనసులో నువ్వేం చేయాలండి? దేవుని స్తుతించాలి. హల్లెలూయా. యోసేపుకి తన అన్నలు ఏం చేశారు? మేలు చేశారు, కీడు చేశారా? కీడు చేశారు. కానీ ఆ కీడు దేవుడు ఏం చేశాడండి? మేలుగా మార్చాడు. అప్పుడు ఆయన దేవుని మీద సనగలే, దేవుని మీద గులగలే, ప్రభా నువ్వు అనుమతించగావచ్చని ఆయన అన్నల చేత ఏం చేశాడండి? గుంటలో తోయబడ్డాడు, హింస పెట్టబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, అనేక రకాలుగా బాధలు అనుభవించాడు. దావీదు ఏం చేశాడు? దేవుని సన్నిధిలో శ్రమలు అనుభవించాడు, సౌలు చేత తరమబడ్డాడు, అనేక కష్టాలు బాధలు, కొండల గుహల్లో సౌలుకు కనబడకుండా అనేక అదులాము గుహలో దాక్కున్నాడట. అనేక రకాలుగా బాధలు అనుభవించిన కూడా, ఎందుకయ్యా నాకు ఈ బాధలు, ఎందుకయ్యా ఈ కష్టాలు, ఎందుకయ్యా ఈ వేదనలు అని దేవుని దూషించలేదు, దేవుని అవమానించలేదు, దేవుని మాత్రమే స్తుతిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఒక మాట మనం అందరం చెప్పగలగాలి. యోబు అన్న మాట చదవన్న మాట, యోబు గారు అన్న మాటలో మరొకటి. యోబు గ్రంథం తీయండి, అక్కడే అక్కడ ముందుకు రండి. 2వ అధ్యాయంలో తన భార్యతో అంటున్నమాట. 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. అతని భార్య వచ్చి, నీవింకను యథార్థతను వదలక యుందువా? దేవుని దూషించి మరణము కమ్మను. దేవుని దూషించి ఏమన్నది భార్య? ఏమన్నదండి? మరణం కమ్ము, నువ్వు ఎందుకు బతుకుతున్నావు అంటుంది. ఏ స్థితిలో ఉన్నాడు యోబు అప్పుడు అంటే 7వ వచనం చదవండి. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులు యోబును మొత్తెను. అతడు ఒళ్ళు గోకుకొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా. చాలండి. ఏ పరిస్థితిలో ఉన్నాడు ఆయన? రోగంతో ఉన్నాడా లేదా? వ్యాధితో ఉన్నాడు. ఇప్పుడు ఈ వ్యాధితో ఉన్న వ్యక్తిని భార్య అంటున్నది, నువ్వెందుకు బతుకుతానో సావచ్చు కదా అంటుంది. నీకు సేవ నేను చేయలేకపోతున్నా, నా వల్ల అవ్వట్లేదు, నా చేతులు కట్టెలుగా మారినాయి, నీకు చేసి నేను ఎలా అయిపోయాను చూడు అని ఆమె, ఇక నువ్వు చచ్చిపో, నీకు సేవ చేయలేడు, నా వల్ల అవ్వట్లేదు, నీకు సేవ చేయడం నా వల్ల కాదు, నీ వ్యాధికి, నీ బాధకి, నీ కష్టానికి, నీ రోగానికి, నీ సమస్యకి నీకు పరిచర్య చేయలేను అని ఒక మూర్ఖురాలుగా మాట్లాడినట్లుగా మాట్లాడుతూ ఆయన దగ్గరకు వచ్చి అంటున్నది, నువ్వు చచ్చిపో, నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావు? చూడండి దేవుని బిడ్డలారా, అంతవరకు ఆయనతో సహజీవనం చేసిన భార్య, ఆయనతో కాపురం చేసిన భార్య, ఆయనతో కలిసి బలులను అర్పించుటకు అరుణోదయం లేచి దేవుని స్తుతించిన ఆమె,
ఎల్లప్పుడూ దేవుడు సన్నిధిలో ఆయన ప్రార్థించినప్పుడు ఆయనను దేవుడు ఆశీర్వదించిన విధానములో అనేక విధమైన ఖ్యాతి పేరు కూడా అనుభవించిన భార్య. యోబును గణపరిచినప్పుడు యోబు భార్య కూడా ఏమవుతుందండి? గణపరచు. ఇవన్నీ అనుభవించిన భార్య అంటున్నది నువ్వు చచ్చిపో అంటున్నది. చూడండి, సొంత భార్య చచ్చిపో అంటే ఎట్లా ఉంటుంది ఆలోచించండి. నువ్వు చచ్చిపో అంటే ఇప్పుడు అసలు ఏ స్థితిలో కష్టాలలో ఉన్నాడో ఆలోచించండి. అంటే ఎవరైనా ఆయనకు సహకారిగా ఉన్నారా? ఎవరు లేరు. ఇంట్లో సహకారం లేదు, బయట సహకారం లేదు, ఎవ్వరు కూడా సహకారం లేదు. స్నేహితులు అంటున్నారు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా, నీకు నిరీక్షణ లేదా, అనేక రకాలుగా మాట్లాడుతూ నువ్వు ఏం తప్పు చేశావో అందుకే ఈ రోగం నీకు వచ్చిందని వెనక నుండి స్నేహితులు అంటున్నారు. ముందు మాత్రం ఏం కాదు, నీకు ధైర్యం వస్తుంది, భక్తి. ఇన్ని రకాలుగా స్నేహితుల ద్వారా వచ్చే బాధలు, భార్య అంటున్న బాధలు, తన శరీరం కలిగిన బాధగరు కృపల చేత ఇన్ని బాధలు, ఇన్ని వేదనలు, ఇన్ని అవమానాలు వచ్చినా కూడా ఆయన ఒక్కటి విడవలేదండి. ఎవరిని తెలుసండి? యేసు అను ప్రభు దేవుని విడవలేదు. ఆమెను చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్న మాట చదవండి అక్కడ. అందుకతడు మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. చూడండి, నువ్వు భక్తి పరురాలు కదా, నువ్వు దేవుని నమ్ముకున్న వ్యక్తివి, నువ్వు ప్రార్థనకు వస్తున్న వ్యక్తివి, దేవునిలో జీవిస్తున్న వ్యక్తివి, నువ్వేంది భక్తిహీనులు మాట్లాడినట్లుగా మాట్లాడుతున్నావు, ప్రార్థనాత్మ లేని వాళ్ళు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు, సంఘానికి సహవాసానికి రాలేని వారు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు, యేసు ప్రభుని నమ్మని వారు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు. యేసు యొక్క సన్నిధిని అనుభవించిన నీవు, ఆత్మలో ఎదిగిన నీవు, ఆత్మలో బలపడిన నీవు, ఆత్మలో ఉజ్జీవింపబడిన నీవు, ఆత్మ సంబంధమైన ఆ ప్రేమను కలిగిన నీవు ఇప్పుడు శరీరానుసారంగా నువ్వు నాతో మాట్లాడుతున్నావేంది? ఇప్పుడు ఎవరు నీకు శత్రువులు అంటే నేను అంటున్నాను, ఎవరిని శత్రువులో తెలుసా అండి? ఆత్మీయులను అనుకున్న వాళ్ళు శరీరులుగా మారితే మొట్టమొదటి శత్రువు ఆ శరీరుడే. ఆత్మీయులుగా ఉన్నావు, ఇప్పుడు ఈమె ఆత్మీయురాలుగా మాట్లాడుతుందా, శరీరాలుగా మాట్లాడుతుందా? కదా. ఒకప్పుడు ఆమె ఎలాంటిది? ఇప్పుడు మొదటి శత్రువు ఎవరు తెలుసా అండి? ఈ పడిపోయిన ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన వాడే నీకు మొదటి శత్రువు. నీ మొదటి శత్రువు వాళ్ళే. నీకు పని లేదు, పాట లేదా, ప్రార్థనకి ఎందుకు వెళ్తాను, ఇంట కూర్చొని భజన చేసుకుంటే దేవుడు రాడా? ఇవన్నీ ఎవరు మాట్లాడి తెలుసా అండి? అన్యులు కాదు. పడిపోయిన ఆత్మీయ జీవితంలో దిగజారిపోయిన, రక్షణ కోల్పోయిన, ఆ స్పర్శ స్పందన లేని నామకార్థ క్రైస్తవుల మాటలు అవి. వారి నువ్వు జయించాలి. ఆమేన్. ముందు వారి నువ్వు జయించాలి, వారికి నువ్వు దూరంగా ఉండాలి. ఆయన అంటున్నాడు, మూర్ఖురాలుగా మాట్లాడినట్లుగా చదవండి. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులు ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఇలాంటి స్తోత్రములు మనం చెల్లించుదుము గాక. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇలాగున నువ్వు స్తోత్రం చెల్లించాలి. అయ్యా సరే, సర్వము పోయిన, శరీరము కుల్లిన, నాను వారే వెలివేసిన, పాడదాం. సర్వము పోయిన, శరీరము కుల్లిన, నాను వారే వెలివేసిన, ఆప్తులంతా శత్రువులైనా, ఆప్తులంతా శత్రువులైనా, అంతము వరకు సహించిన ఆ యోబులా, పాడని చప్పట్లు కొడుతూ, నేనేమైనా తీసుకురా నాకేమున్నా ప్రభువా నీ కరిపిస్తాను, నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను. చప్పట్లు కొడదాం. నాకేమున్నా ప్రభువా నీ కరిపిస్తాను, నేనేమై ఉన్నాను, పాడాలి. నీ దయ వల్ల నేనయ్యా, నేనేమై ఉన్నాను, నీ దయ వల్ల నేనయ్యా,
నాకున్నవన్నీయు నీవిచ్చినదేసయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినదేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. ఇటు కూర్చో, ఎటు జాగ్రత్త. దేవుడు, ఇది 3వ స్తుతి. అవమానాలు బాధలు మనం ఏం చేయాలండి? స్తుతించాలి. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయొద్దు, స్తుతించిగా. హల్లెలూయా చెప్పండి. కష్టం వచ్చినకు స్తోత్రం అని చెప్పాలి, బాధ వచ్చిన స్తోత్రం అనుకోవాలి. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకో. డబ్బు ఇస్తాడు, డబ్బు తీసుకుంటాడు దేవుడు. పేరు ఇస్తాడు, ఇచ్చినట్టు ఇస్తాడు దేవుడు. కొన్నాళ్ళ తర్వాత పేరు కూడా తీసుకుంటాడు. అంటే నేను అంటున్నాను, అలా ఇచ్చిన దేవుడు తీసుకున్న దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి? నువ్వు బాధపడకు. నువ్వు ఎన్ని దేవుడు తీసుకున్నాడో అంతకి డబ్బులు దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నీ దగ్గర నీ ఎంత పేరు తీసుకున్నాడో అంత పేరు నీకు మరలా నీకు ఇవ్వబోతాడు. నీకు ఎంత నీ జీవితంలో డబ్బు ఎంత కాలైందో అంత డబ్బులు దేవునికి ఇవ్వబోతాడు. నువ్వు ఎన్ని రకాలుగా అవమానాలు పొందావో అంత డబ్బులుగా దేవుడు నీకు ఘనతని ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అవమానాలు, బాధలు, కష్టాలు, సమస్యలు వచ్చినప్పుడు దేవుని మీద సనగద్దు, మందిరం మీద సనగద్దు, సేవకుల మీద సనగద్దు, తోటి విశ్వాసం మీద సనగద్దు. ఈ విశ్వాసం బట్టి నేను చర్చికి రావట్లేదు, ఈ సేవకులను బట్టి చర్చికి రావట్లేదు అని అనకూడదు. మీరు సనుగులు గునుగులు ఏది ఉండకూడదు. నువ్వు ప్రభుని బట్టి నువ్వు దేవుని స్తుతిస్తే తప్పకుండా దేవుని నన్ను ఆశీర్వదిస్తాడు. ఆమె చెప్పండి. హల్లెలూయా. ఇది స్తుతించే విధానంలో 3వది. 4వ విధానం చదవండి. సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనం. పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడెలను తూమెడు పిండిని అక్షరసపు తిత్తిని తీసుకొని మందిరమునకు వెళ్ళెను. చాలండి. హల్లెలూయా. ఎవరు పాలు మాన్పించింది? సమూయేలుకి పాలు మాన్పించింది. ఆ బాలుడి పేరు సమూయేలు. ఆ మాట చెప్తున్నది ఎవరు? హన్నాను తల్లి. హన్న ఒకప్పుడు తన స్థితి ఎలాంటిది? గొడ్రాలితనం కదండి. పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఆమె ఏం చేసింది? మందిరానికి వచ్చి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసింది. ఆమె ప్రార్థన ఫలములో దేవుడు ఏం చేశాడండి? దేవుడిచ్చాడు. కుమారుని ఎలా ఇచ్చాడు? అయ్యా, ఒకవేళ ఈ నింద నాలుని తొలగిస్తే, ఒకవేళ నాకు బిడ్డనిస్తే, ఆ కుమారుని ఇస్తే, ఆ కుమారుని నీ సేవ కొరకు నేను ఇస్తానని ప్రతిష్ఠించుకుంటే దేవుడు ఆ ప్రార్థన, ఆ సమర్పణ, ఆ కన్నీటి విజ్ఞాపన దేవుడు చూసి దేవుడు తన సేవకులో నుండి, సంఘ కాపరి అని ఏలీలో నుండి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు దేవుడు నీ మనవి ఆలకించాడమ్మా, నువ్వు క్షేమంగా వెళ్ళుము. ఖర్చుండి దేవుడు సేవకుడి మాటను దేవుడు స్థిరపరిచి ఆమె వెళుతుండగానే దేవుడు అద్భుత కార్యం జరిగించాడు. హల్లెలూయా చెప్పండి. అలా దేవుడు అద్భుతం చేశాడు, పిల్లనిచ్చాడు. దేవుడు చక్కగా అన్ని రకాలుగా బ్లెస్ చేశాడు. ఇప్పుడు ఆమె మందిరానికి తీసుకొని రావాలి. దేవా, నువ్వు ఇచ్చిన మందిరాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన కుమారుని బట్టి స్తుతిస్తూ తను పాలు మాన్పించేసి, కుమారునికి పాలు మాన్పించి ఇప్పుడు మందిరానికి ఎలా వస్తుందండి? ఆమె ఎలా వస్తున్నది? అక్కడ ఏమని రాయబడి ఉంది చదవండి. ఆమె పాలు మాన్పించి 3 కోడేళ్ళను. కోడేళ్ళు అంటే ఏంటిది? కోడేళ్ళు అంటే ఏంటిది? ఆవులు కావచ్చు, దూడలు, చిన్న దూడల్ని. ఎన్ని? 3 దూడలు. సరే, మన లెక్కలో 3 పొట్టేళ్ళు వేసుకుందాం. తూమెడు పిండి. తూమెడు అంటే అంకుల్ 2 కుంచాలంటే, కొంచెం అంటే ఎంతమ్మా తెలుసా? బిందెడు, ఇత్తడి బిందె. అప్పట్లో మనకి వడ్లు కొలిసేవాళ్ళు, తెలిసి ఉంటుందేమో, వడ్లు కొలిసేవాళ్ళు. 4 బిందెలు తూమెడు. అట్లా ఎన్ని తూమెడు? 3 తూమెడు. 4 మూల 12 తూమెడుల పిండి తీసుకొని ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని షిలోహులోని మందిరంలో చూడండి. దేవుని స్తుతిస్తుంది తెలుసండి? దేవునికి అర్పణములతో దేవుని స్తుతిస్తున్నది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.
హల్లెలూయా. ఇప్పుడు దేవా నువ్వు నాకు చేసిన మేలును బట్టి స్తోత్రమయ్యా, వందనాలయ్యా అని చెప్పి అయా నీకు స్తోత్రం అని చెప్పట్లేదు. చెప్పి స్తోత్రాలు చెల్లించి ఏం చేసింది తెలుసండి, ఆమె దేవునికి కానుకను అర్పించి దేవుని గణపరుస్తున్నది. ఆమె చెప్పండి హల్లెలూయా. ఇవి ఇలా కూడా మనం దేవుని ఏం చేయాలండి, స్తుతించాలి. అందుకే అంటున్న దేవుని బిడ్డలారా, నువ్వు నోటితో స్తుతిస్తున్న నువ్వు క్రియలతో అర్పణములతో కూడా నువ్వు దేవుని స్తుతించడం ద్వారా నువ్వు ఆశీర్వదింపబడతావు. గత నెలలో నువ్వు చేసిన మేలును బట్టి, నీవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి, నీ జీవితంలో చేసిన గొప్ప మేలును బట్టి, నువ్వు చేసే తీర్మాన ప్రార్థనలు ఆలకించి దేవుడు చేసిన దానిని బట్టి నువ్వేం చేయాలి తెలుసా అండి, కానుకలను అర్పించి దేవుని స్తుతించాలి. దేవా నీ మేలు చేసావు అని దేవునిని మనం స్తుతించాలి. దేవుని అలా ఘనపరచాలి, దేవుని అలా గొప్ప చేయాలి. మనం కానుక అర్పించకుండా ఏదో నోటి మాటతో స్తుతిస్తే అది కాదు కదా దేవుని సేవ. తప్పకుండా దేవుని పనిలోని అంటున్నాను, నువ్విచ్చే ప్రతి అర్పణము ఆయన సన్నిధిలో ఆయన ఆత్మచేత దైవ సేవకులు ప్రార్థించినప్పుడు అది పరిశుద్ధపరచబడుతుంది. ఆ కృతజ్ఞత అర్పణము దేవుని లెక్కలో చేర్చబడతాయి. పరలోకం నుండి ఆకాశ వాకిల తూమిలు నీ కొరకు విప్పబడతాయి. ఆమేన్ హల్లెలూయా. ఈ 4 విధాలుగా మనం ప్రభుని ఏం చేయాలండి, స్తుతించాలి. హల్లెలూయా చెప్పండి ఒకసారి, హల్లెలూయా హల్లెలూయా. 1 దేవుని ఎలా స్తుతించాలి, ఆయన నామాన్ని ఒప్పుకుంటూ దేవుని స్తుతించాలి. 2వది ఆయన చేసిన మేలులు ఉపకారములు జ్ఞాపకం చేసి స్తుతించాలి. 3వదిగా మన శ్రమల్లో కష్టాల్లో కూడా సనగకూడదు, దేవుణ్ణి స్తుతించాలి. 4వదిగా అర్పణములను కానుకలను సమర్పించి నువ్వు స్తుతించే యాగము దేవునికి ఇష్టమైన బలి అర్పణ. ఆమె చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. ఇలా మనము స్తుతించాలి. ఇవన్నీ ఎలా చేయాలి, పూర్ణ మనసుతో చేయాలి. ఎలా చేయాలండి, పూర్ణ మనసుతో చేయాలి. పూర్ణ హృదయముతో నువ్వు దేవుని సన్నిధిలో చేసే స్తుతి దేవుడు అది ఆలకించి, ఇదిగో దేవుడు సింహాసనం వేసుకొని ఆ కుర్చీ మీద కూర్చొని ఆయనని ఆశీర్వదిస్తాడు, ఆయనని దీవిస్తాడు. ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై, కెరూబుల మీద ఆయన ఆసీనుడైన దేవుడు. హల్లెలూయా అందరూ చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు మనమందరం ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలం కాబట్టి మన ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీలు ప్రతి దినం చేయవలసిన, మానకుండా చేయవలసిన ఈ స్తుతి, ఈ యాగ అర్పణను మనము చేయదుముగాక. ఉదయకాలం 4 గంటలు లేచి స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం అని స్తుతిస్తూ ఉండండి. మీ కుటుంబ ప్రార్థనలో కొద్ది నిమిషాలు స్తుతి స్తోత్రం అని స్తుతిస్తూ ఉండండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మొదట దేవుని స్తుతి స్తోత్రములని స్తుతిస్తూ ఉండండి. దేవుడు బ్లెస్ చేస్తాడు. హల్లెలూయా అందరూ చెప్దాం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని స్తుతించడం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా అండి, ఫస్ట్ అనుభవం తెలుసా అండి, దేవునిని మనం స్తుతిస్తే, దేవుని నువ్వు స్తోత్రములు స్తుతిస్తే, నీవు కూర్చున్న స్థలములోకి పరలోకములో నుండి దేవుని మహిమ నీ మీదకి, నీ ఇంటి మీదకి, నీ స్థలములోకి దిగి వస్తుంది. ఆమె చెప్పండి హల్లెలూయా. చదవండి యెషయా గ్రంథం 1వ అధ్యాయము 3-4 వచనాలు చదువుదాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 1-3 వచనాలు. రాజైన ఉజ్జియా సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచుల దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెండింటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెండింటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.
వారి కంఠ స్వరముల వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. మందిరము దేనితో నిండింది? ధూపముతో. ధూపమనగా మహిమతో నిండింది. ఆ మహిమ ఎక్కడికి వెళ్ళి వచ్చింది? అత్యున్నత సింహాసనం మీద నుండి దేవుడు నివాసిస్తున్న నివాస స్థలములో నుండి దిగి వచ్చిన మహిమ. హల్లెలూయా. ఇప్పుడు మనందరం ఏమై ఉన్నాం తెలుసా? వినండి దేవుని బిడ్డలారా, మనం ఒక మందిరమై ఉన్నాం. మనం ఏమై ఉన్నామండి? మందిరం. మనం ఒక ఆత్మ సంబంధమైన మందిరం. మనం దేవుడు కోరిన మందిరం ఇది కాదు. దేవుడు కోరిన మందిరం నువ్వే. హల్లెలూయా. నీ హృదయం ఒక మందిరం, నీ జీవితమే ఒక మందిరం, నీ శరీరమే దేవునికి ఒక ఆలయం అని రాయబడింది. ఇప్పుడు ఈ మందిరములకి, ఈ శరీరం అనే మందిరములకి, ఈ ప్రాణము ఆత్మ అనే మందిరములకి, ఈ హృదయం అనే మందిరములకి మహిమ దిగి రావాలి. మహిమతో నింపబడాలి. పరిశుద్ధాత్మని అభిషేకముతో నింపబడాలి. ఆయన అగ్ని అభిషేకముతో నీ ప్రాణాత్మ శరీరం నింపబడాలంటే మనము మోకరించి ఆకాశంతటి చేతులెత్తి దేవదూతలు స్తుతించిన మాదిరిగా మన కంఠస్వరమెత్తి దేవుని స్తుతించుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడైతే మహిమ ఆ స్థలంకి వచ్చిన తర్వాత చీకటి ఆ స్థలం నుండి తొలగిపోతుంది. మహిమలో నుండి నీ ఆశీర్వాదాలు దిగి వస్తాయి, అవసరతలు తీర్చబడతాయి. ఆ మహిమతో నువ్వు నింపబడుతున్నప్పుడు, మహిమతో నింపబడుతున్న మనము దినదినం ఆ మహిమ మనల్ని ఒక మహిమ కలిగిన వ్యక్తిగా, ఒక మహిమ కలిగిన సంఘముగా దేవుడు తన రాజ్యం కొరకు సిద్ధపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మహిమ వచ్చింది. సొలొమోను దేవుని మందిరాన్ని కట్టాడు. బలులు అర్పిస్తుండగా ఆకాశము నుండి ఏమి దిగి వచ్చిందండి? మహిమ దిగి వచ్చింది. ఆ మహిమ ఎదుట యాజకులు నిలవలేకపోయిరి. హల్లెలూయా చెప్దాం గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు దేవుని స్తుతిస్తే, దేవుని గణపరిస్తే, దేవుని ఆరాధిస్తే పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో, పూర్ణ ఆత్మతో మందిరములో వ్యక్తిగతంగా నువ్వు దేవుని ఆరాధిస్తే నీ ఇంటిలో చీకటి ఉండదండి, నీ ఇంట్లో అపవిత్రత ఉండదండి, నీ ఇంట్లో శాపం ఉండదండి. అవన్నీ కొట్టివేయబడుతుంది. యేసయ్య వెలుగుతో నింపబడుతుంది. నీతి సూర్యుడి కిరణాలు నీ ఇంటి మీద ప్రకాశిస్తాయి. నీతి సూర్యుడి యొక్క మహిమతో నీ ఇల్లు నింపబడుతుంది. నువ్వు ఆశీర్వాదములతో దేవుని సన్నిధిలో గణపరచబడతావు. అందుకే సంగమా, నీ ఇల్లు దేవుని మహిమతో నింపబడాలంటే నువ్వు ఇంట్లో ఏం చేయాలి? స్తుతి యాగం చేయాలి. హల్లెలూయా. స్తుతిస్తూ ఉండాలి. చాలు, స్తుతిస్తూ ఉండాలి. రెండోదిగా అక్కడ రాయబడి ఉంది, ధూమముతో నింపబడిన తర్వాత ఆ దర్శనం చూస్తున్న యెషయా ప్రవక్త అంటున్నాడు, నేను అపవిత్రుడైన పెదవులు గలవాడినయ్యా, నన్ను కడగయ్యా, నన్ను శుద్ధీకరించే. అంటే ఒక శరాపు ఏం చేసింది తెలుసండి? బలిపీఠం మీద నిప్పుని తీసి తన పెదవులను కాల్చి తనను పరిశుద్ధపరిచింది. హల్లెలూయా. అంటే నేను అంటున్నాను, నువ్వు ఆరాధనలో ఉంటే, నువ్వు దేవుని స్తుతిస్తే, నీ బలహీనతలు నీకు తెలియకపోవచ్చు, నీ తప్పులు నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు ఆరాధనలో ఉండి దేవుని స్తుతిస్తే ఆ సింహాసనం గురించిన దర్శనం కలిగితే నీ తప్పులు, నీ పొరపాట్లు, నీ అపవిత్రత నువ్వు తెలుసుకొని నువ్వు శుద్ధీకరించబడతావు, నువ్వు పరిశుద్ధపరచబడతావు. నువ్వు ఎందుకు ఆరాధన చేయమంటున్నాడు తెలుసండి దేవుడు? నువ్వు ఎందుకు దేవుని గణపరచాలంటే, మన బలహీనతలు మనం శుద్ధి చేసుకోవాలంటే ఆరాధించాలి. ఆరాధనలో ఆత్మదేవుడు నేను ఒప్పింపజేస్తాడు. నీ పాపములను ఏం చేస్తాడండి? ఒప్పింపజేస్తాడు. నీ యొక్క శాపకరమైన చీకటి బ్రతుకును ఒప్పింపజేస్తాడు. ఆత్మీయ జీవితంలో వెనుకబడే స్థితి నువ్వు ఒప్పుకుంటా, అయ్యా నీ ఇన్నాళ్ళు చేసిన భక్తి వ్యర్థం, ఏదో పైకి వేషధారిగా ఉన్నానయ్యా, అయ్యా ఈ విషయంలో నేను దుఃఖ పెట్టానయ్యా అని, నేను అపవిత్రమైన పెదవులు గలవాడినయ్యా అని దేవునితో ఒప్పుకుంటున్నప్పుడు నీ పశ్చాత్తాపాన్ని చూసి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిలో నుండి ఒక శరాపు దిగి వచ్చి ప్రవక్తకు యెషయా పెదవులను కాల్చి పరిశుద్ధపరిచినట్లుగా పరలోకము నుండి దేవదూత కాదు, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి తన అగ్నితో నేను పరిశుద్ధపరుస్తాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని సంగమా, అంత శక్తి ఉంది దేవుని స్తుతిస్తే, అంత శక్తి ఉంది. రెండవదిగా చెప్తాను, నువ్వు దేవుని స్తుతిస్తే నీ శత్రువులతో నువ్వు యుద్ధం చేయలేవు,
నువ్వు దేవుని స్తుతిస్తే నీ పక్షమున దేవుడు యుద్ధం చేస్తాడు. ఆమేన్. అంటే రెండో అనుభవం ఏంటి తెలుసండి, శత్రువులపై నువ్వు విజయం పొందాలంటే నీవు స్తుతిస్తే చాలు, శత్రువులపై నువ్వు విజయం పొందుతావు. చదవండి మాట ఒకసారి. దినవృత్తాంతములు 2వ గ్రంథం 21వ అధ్యాయం 20వ అధ్యాయము 21వ వచనం. దినవృత్తాంతములు 2వ గ్రంథం మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరచి వారు పరిశుద్ధాలంకారము ధరించి సైన్యము ముందర నడుచుచు, సైన్యము ముందర గాన ప్రతిగానములు చేయుచున్న వారు ముందర నడుచుచు, యెహోవా కృప నిరంతరముండును ఆయనను స్తుతించుడి అని స్తోత్రములు చేయుట అని వారిని నియమించెను. వారు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా, చాలండి, మొదలు పెట్టగా వారు స్తుతిస్తుడు, మొదలు పెట్టగా యెహోవా వారి మీదికి దిగి వచ్చిండు. 24వ వచనం చదవండి చివరిగా. యూదా వారు అరణ్యమందున్న కాపరుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట్టు చూడగా వారు శవములై నేలపడి ఉండిరి. ఎవరు శవములై నేలపడ్డారు చెప్పండి అందరూ? శత్రువులు. యెహోషాపాతు రాజుతో దేవుడు మాట్లాడుతున్నాడు. శత్రువులపై నువ్వు విజయం పొందాలంటే రాజా మీరు అధైర్యపడకండి, జడియకండి, యుద్ధము దేవుడే జరిగించును. దేవుడు యుద్ధము జరిగించడానికి ఒక క్రమం పెట్టాడు. ఇదిగో యుద్ధము చేయడానికి యుద్ధ సైనికులకు ముందు కాదు, యుద్ధ సైనికులకు ముందుగా పాటలు పాడి ఆరాధన చేసే యూదా వారిని ముందు పెట్టాడు. యూదా వారు దేవుని స్తుతిస్తుండగా వెనుక ఏం చేయాలండి? సైనికులు రావాలి. ఇప్పుడు యూదావారు స్తుతి స్తోత్రం అని యుద్ధ రంగమునకు బయలుదేరారు. హల్లెలూయా. అందుకు చెప్పండి హల్లెలూయా. స్తుతి స్తోత్రం ఆయన కృప నిరంతరం ఉండునుగా. కానీ వారు స్తుతిస్తూ యుద్ధ రంగమునకు వెళుతుండగానే యెహోవా వారి మీదకి దిగి వచ్చాడట. హల్లెలూయా. శత్రువుల మీదకి దిగి వచ్చాడట. ఒక్కడు కూడా తప్పించుకోనకుండా వారందరి శవములై పడిపోయారట. యుద్ధమునకు వెళ్ళి చూడగా వీరు ఖడ్గము యుద్ధము చేయలేదు, వీరు రక్తాన్ని ఒలికించలేదు. కానీ యెహోషాపాతు రాజు గారు వారి సైన్యము ఇదిగో జయము పొందారు. ఇది ఎలా సాధ్యం? దేవుడు యుద్ధం చేశాడు. శత్రువులతో యుద్ధము చేసేది ఎవరండి? దేవుడు. తన బిడ్డలు చేయవలసిన పని ఏంటి తెలుసండి? దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి. ఎందుకు? నువ్వు ఎప్పుడైతే దేవుని నామాన్ని ఒప్పుకుంటూ ఆయన మేలులు స్తుతిస్తూ, కష్టకాలంలో కూడా దేవుని స్తుతిస్తూ, కానుకలతో అర్పణములతో దేవుని స్తుతిస్తూ, నువ్వు నీకు పూర్ణ మనసుతో పూర్ణ శక్తితో నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటే చాలు, శత్రువులపై దేవుడే యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా అని అంటున్నాడు. ఒక వాగ్దానం మీరు నమ్మాలి. శత్రువులు ఎదుట ఆయన నీకు భోజనమును సిద్ధపరచను. వాళ్ళు పచ్చులు ఉంటే నువ్వు మంచిగా బిర్యానీతో తింటావు. ఎంత అద్భుతకరమైన కార్యం. ఇప్పుడు శత్రువులపై జయం పొందాలంటే నువ్వు చేయవలసింది పనే. ఈ పని నువ్వు చేయాలి. నీ శత్రువులు ఎవరు? అపవాది అని నీ శత్రువుపై నువ్వు జయం పొందాలా? శరీర సంబంధమైన మనసు అనొక శత్రువుపై నువ్వు జయం పొందాలా? చీకటి జీవితం అనే శత్రువుపై మనం జయం పొందాలా? ఈ లోక అధికారిపై నువ్వు జయం పొందాలా? లోక ఆశలు అనే వాటి శత్రువులపై నువ్వు జయం పొందాలా? ఒక త్రాగుడుపై కావచ్చు, ఒక చీకటి బ్రతుకుపై కావచ్చు, ప్రతి దాని మీద మన కుటుంబాన్ని నష్టాలు పాలు చేయుచున్న ప్రతి విధమైన శత్రువుపై శాపాన్ని కొని తెచ్చుచు మనల్ని పాపములో పడగొడుతున్న ప్రతి శత్రువుపై మనం విజయం పొందాలంటే మనము మనసారా దేవుని స్తుతించే చాలు, వాటన్నిటిపై దేవుడు యుద్ధం చేసిన జయమిస్తాడు. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. వాళ్ళకి జయం ఇవ్వడం మాత్రమే కాదండి దేవుడు అటండి, దేవుడు వారికి సొమ్మును కూడా ఇచ్చాడట. సొమ్మును కూడా దేవుడు వారికి ఇచ్చాడు. ఆ లోయ పేరేంటి తెలుసండి? బెరాకా అన్న మాటకు అర్థము స్తుతి అని రాయబడి ఉంటుంది, పక్కన ఆశీర్వాదం అని కూడా రాయబడి ఉంటాయి. హల్లెలూయా హల్లెలూయా చెప్దాం అందరు చెప్పండి హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు శత్రువులతో ఎవరు పోరాడాలి? దేవుడు పోరాడాలా? మనం పోరాడాలా? దేవుడు ఇప్పుడు దేవుడు మన పక్షమున పోరాడాలంటే మనం ఏం చేయాలి? మనం స్తుతించాలి. హల్లెలూయా. స్తుతించిన సాతాను పారిపోతాడు, కొనుకుతే
తిరిగి వస్తాడు. స్తుతించి పాడి కోటను కూల్చేదా, స్తుతుల శక్తితో ఎరికోను పట్టేదా. హల్లెలూయా. అందు చెప్పండి హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు నువ్వు శత్రువులను జయించడానికి ఒకటే, నువ్వు మోకరించి కూర్చొని పూర్ణ బలముతో దేవుని స్తుతించు. దేవుడు అద్భుతం చేస్తాడు. చివరి మాట చెప్తాను. దేవుని స్తుతిస్తే అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకములు నీ యొద్ద నుండి తొలగిపోతాయి. నీ కుటుంబానికి కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ ఆత్మీయ జీవితాన్ని కావచ్చు, మీరు ఎదగకుండా, మీరు వర్ధిల్లకుండా, మీరు ఆశీర్వదించబడకుండా అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకములను మనము జయించగలుగుతాం. ఆమేన్. నీవు స్తుతిస్తే, నీ ఇంట్లో స్తుతుల అనే వర్షం కుమ్మరించబడితే దేవుడు ఒక దుర్గాన్ని స్థాపిస్తాడు, ఆటంకాలన్నీ తొలగిస్తాడు. హల్లెలూయా. యెరికో గోడలు కూలిపోయినాయట. ఎలా కూలిపోయినాయి? చదవండి యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 20వ వచనం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారములు కూలెను. హల్లెలూయా. ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణమునకు అడ్డుగా ఉన్న యెరికో గోడలు ఏమైనాయండి? కూలిపోయినాయి. యెరికోను వారు జయించారు యెహోషువ నాయకత్వంలో. కారణం ఒకటే, దేవుడు చెప్పాడు, యాజకులు బూరలు ఊదుచుండగా ఇదిగో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ వారి మీద దిగి వచ్చింది. దేవుడు దిగి వచ్చాడు. ఎత్తైన యెరికో గోడలను దేవుడు కూల్చివేశాడు. ఇప్పుడు నీకు ఎత్తైన సమస్యలు, ఎత్తైన బాధలు, ఎత్తైన కష్టాలు, ఎత్తైన వేదనలన్నీ దేవుడు కూల్చివేయాలంటే, అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకములన్నిటిని దేవుడు లయపరచాలంటే నువ్వు దేవుని సన్నిధిలో స్తుతించడం నేర్చుకోవాలి. నువ్వు స్తుతించాలి. ఒక మాట చెప్పాను, చక్కటి మాట, మీకు అందరికీ ఒక ఆశీర్వాదకరమైన మాట. మన దేవుడు ఎంత దేవుడు తెలుసా అండి? పర్వతములను దేవుడు ఎలా చేస్తాడటండి? పర్వతములను దేవుడు మైనము వలె మన కొరకు కరిగింపజేస్తాడట. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. మరొక చోట అంటాడు, పర్వతములను దేవుడు చదును భూమిగా మారుస్తాడు. ఇప్పుడు నీ ఇంట్లో ఎన్ని పర్వతాలు ఉన్నాయి నువ్వు ఎదగకుండా, అవన్నీ చదును భూమి అవును గాక, అవి మైనము వలె కరిగిపోవును గాక. అలా చేయాలంటే నువ్వు దేవుని స్తుతించాలి. ఈ 2026 మొదటి ఆదివారం నువ్వు మానక చేయవలసింది ఏంటిదండి? మొదటిది స్తుతి. ఇక నుండి మనం ఏం చేద్దాం? స్తుతించడం. వచ్చే వారం ఏం వాక్యము? ప్రార్థన గురించి మనం దేవుని వాక్యం విందాం. దేవుడు ఎవరైతే స్తుతిస్తారో, ఎవరైతే ఆరాధిస్తారో, రేపు పరలోకములో దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ స్తుతిస్తున్న ఆ మహిమ గల స్థలములో మనం నిలబడతాము. ఆమేన్. కాబట్టి నీ ఇల్లు, నీ కుటుంబం, మన సంఘము, పరిచర్యను దేవుడు ఆశీర్వాదములతో నింపునట్లుగా ఎల్లప్పుడూ స్తుతించే ఆత్మతో దేవుడు మనల్ని నింపునుగాక. ఆమేన్.